दुर्गा माता की, दुर्गा माता की, दुर्गा माता की जय श्री राम, जय श्री राम। जगन्नाथपुरम రామారావుపేట సమ్మిడివారి వీధి 21, 22 డివిజన్ మధ్యలో పార్కు ప్రాంతంలో అమ్మవారి దసరా నవరాత్రులను ప్రారంభించడం కోసం ఇవాళ రాటముహూర్తం చేయడం జరిగింది. రెడ్డి రాజు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్దాయన, అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు, వారి మిత్రులందరూ కూడా కలిపి రాటముహూర్తం చేయడం జరిగింది. జై శ్రీరామ్. 19వ డివిజన్ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి ప్రసాద్ గారు, బూడి ప్రసాద్ గారు, ఇంకా మన మిత్రులందరూ కూడా ఈ సంబరాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి అమ్మల కన్నా అమ్మ మన అమ్మ దుర్గమ్మ పండుగ 9 రోజులు జరుగుతాయి. 9 నవరాత్రులు. ప్రతిరోజు నవరాత్రి ఏదైతే జరుగుతుందో ఆ నవరాత్రికి ఒక చరిత్ర ఉంది. పండుగలు చేయడమే కాదు, పండుగల యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. ఈ సనాతన ధర్మంలో సంవత్సరానికి 12 నెలలుంటే ప్రతి నెల పవిత్రమైనటువంటి ఒక పెద్ద పండుగ ఉంది. ఆ పండుగ యొక్క సాంప్రదాయాలని మనం ఆచరణలోకి తీసుకురావాలి. పూర్వం మన పెద్దలు ఏవైతే పండుగ జరుగుతుంటే ఇంట్లో ఉన్నటువంటి అవ్వా తాతల దగ్గర నుంచి నిన్న మొన్న పుట్టిన పిల్లల దాకా పండుగలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ పెద్దల ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో, స్వామివారి ఆశీస్సులతోటి నిండుగా ఆశీస్సులు తీసుకొని మన యొక్క సాంప్రదాయాలు కొనసాగిస్తూ అన్ని రకాల అభివృద్ధి కోరుకుంటే ఆ యొక్క ఆశీస్సులతో పాటు అభివృద్ధి అయ్యేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో సనాతన ధర్మానికి మనందరం వారసులం. ఇవాళ మనం అనుకుంటున్నటువంటి 2025 మనకు కనబడుతుంది. కానీ మన చరిత్ర 4 యుగాలు, 3 యుగాలు పూర్తి చేసుకున్నాం. ఇది 4వ యుగం. 5,25,000 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి ఈ సనాతన ధర్మం వెనకాల. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజును గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఛత్రపతి శివాజీ గారు ఈ సమాజం కోసం వారి దేశం త్యాగాలు, వారు ఏ విధమైనటువంటి ఆలోచన చేశారు, సమాజాన్ని ఏ విధంగా ఉరుకులు వేయించారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద చరిత్ర చదవాలి మనం అందరం కూడా. అదేవిధంగా మనకి ఏదైతే మార్గదర్శనం చేస్తున్నారో మన స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలతో మనం కలిసి ఉండాలి. ఆ విధంగా ఎక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో మనం మమేకం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నాది, ఇది నీది అనేటటువంటి ఆలోచన కాకుండా ఈ సనాతన ధర్మం మనందరిది అనేటటువంటి విషయంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. అమ్మవారి సంబరాలు చేసేటటువంటి మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గా మాతాకి.